హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టాపిక్ ఏంటంటే, హరిహర వీరమల్లు రిలీజ్కి ఇంకా 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇటు చూస్తేనేమో టీజర్ వదిలేరు, ట్రైలర్ కూడా వదిలేరు. కాకపోతే ప్రమోషన్స్ అనేవి సరిగ్గా చేయట్లా. అసలు మెగా హీరోల సినిమాలకి ఎందుకు ప్రమోషన్ చేయట్లేదు అని చెప్పేసి ఫ్యాన్స్కి చిరాకు వస్తుంది. అసలు బాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వంబర విషయానికి వస్తే, విశ్వంబర ఏమో అది ఎప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేస్తారో ఏంటో ఎవరికి ఐడియా లేదు. నెక్స్ట్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. ఒక ఈవెంట్ పెట్టేశారు అంతే యూఎస్లో. దాని తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. ఒక ఇంటర్వ్యూస్ లేవు, ఏమీ లేవు. ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ కూర్చొని ఒక ఇంటర్వ్యూ లేదు. ఒక హీరో కూర్చొని ఒక ఇంటర్వ్యూ లేదు. మిగతా హీరోలకి ఏమో పిఆర్లో పనిచేస్తూ ఉంటారు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రమోషన్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఏమైనా అంటేనేమో మెగా మాఫియా అంటుంటారు. ఇక్కడ చూస్తే మెగా సినిమాలకి సరైనటువంటి ప్రమోషన్ ఉండట్లేదు. ఇంకా హరిహర వీరమల్లు విషయానికి వస్తే ఫ్యాన్స్ చిరాకు వస్తే ట్రెండ్ చేసినా సరే ఏదో పట్టించుకున్నట్లు ఉంటున్నారు. సరే, పోనీ డిప్యూటీ సీఎం గారు ఆయన బిజీ, హీరోయిన్స్ అయినా ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా, ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా. బాగా దుబ్బితే సోషల్ మీడియాలో అప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, అప్పుడు ప్రమోట్ చేస్తున్నారు. కానీ అరే, ఇది ఒక సినిమా, ఒక పెద్ద సినిమా, దీన్ని ప్రమోట్ చేయాలి, పాన్ ఇండియా మూవీ, ఒక 4-5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, దీనికి ఫ్యాన్స్కి ఎంగేజ్ అయ్యేలాగా అప్డేట్స్ ఇవ్వాలి, లేకపోతే ప్రమోషన్స్ చేయాలి. సినిమాని ప్రమోట్ చేస్తే 10 మందికి వెళ్తుంది అనేటువంటి జ్ఞానం కూడా ఈ ప్రొడక్షన్ హౌసెస్కి ఉండట్లేదు. లిటరల్గా చెప్తున్నాను కదా, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇదే ఫీల్ అవుతున్నారు. సో ఫ్యాన్స్ అందరూ హరిహర వీరమల్లుకి ట్రెండ్ చేసిన తర్వాత అప్పుడు పట్టించుకొని అప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. నిధి అగర్వాల్ అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ప్రొడ్యూసర్ అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, డైరెక్టర్ అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అంటే మెగా హీరోల సినిమాలకి ప్రమోషన్ లేదు అనేది వాస్తవం. ఖచ్చితంగా దీన్ని మెగా హీరోస్ మాత్రం అసలు ఈ రోజుల్లో ప్రమోషన్ లేకపోతే సినిమా 10 మందిలోకి వెళ్ళడం చాలా, అంటే తెలుగు స్టేట్స్లో వరకు ఓకే, మిగతా లాంగ్వేజ్లో అయినా సరే మినిమం ప్రమోషన్ చేయాలి కదా. మినిమం ప్రమోషన్ చేయకపోతే ఒక పాన్ ఇండియా హీరో తాలూకు ప్రాజెక్టు తాలూకు సినిమా ఎట్లా 10 మందిలోకి వెళ్తుంది? సో ఇది ఖచ్చితంగా మెగా హీరోస్ వాళ్ళ ప్రొడక్షన్ హౌసెస్ సీరియస్గా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.